నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీదేవి శ్రీ విద్యా పీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీదేవి ఆలయం నిర్వాహకులు, శ్రీ విద్యా ఉపాసకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. జయ జయ శంకర హర హర శంకర. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం నుండి ఈరోజు తిరుచెందూరు కార్యక్రమంలో భాగంగా మనం నిర్వహిస్తున్నటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో 12 జ్యోతిర్లింగాలలో జరిగేటువంటి ఒక కార్యక్రమాలలో భక్తులు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఒక సమస్యల పరిష్కారం కొరకు, మనస్సంకల్పాల సిద్ధి కొరకు మరియు లోకక్షేమం కోసం నిర్వహించే కార్యక్రమాలలో 21,116 రూపాయలు చెల్లించిన భక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేరుతో అన్ని క్షేత్రాల్లో యాగం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం మొత్తం భక్తులు ఈ 21,116 రూపాయలు వాళ్ళ జీవితంలో ఎంతో కష్టపడితే మరి మేము చెప్పినటువంటి ఒక సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు జరుగుతాయి. ఇది 100% వాస్తవము. 108 రోజులు దీక్ష, 40 రోజుల దీక్ష, 5 సంవత్సరాలు మీ పేరుతో గోత్రనామార్చన, స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పంలో వాళ్ళ పేరుతో నిత్యగోత్రనామార్చన, నేను ఎక్కడ యాగాలు చేసిన వాళ్ళ పేరుతో అర్చన, శ్రీచక్రార్చన, శ్రీ విద్యాపారాయణ, మహావిద్యాపారాయణ, దశమహావిద్యాపారాయణలు, లక్ష్మీ గణపతి క్షీరతర్పణాలు, బ్రహ్మాస్త్ర స్వరూపుని బగలాముఖి మూలమంత్ర అనుష్ఠానం, 11 లక్షల పసుపు కొమ్ములతో నిర్వహించే యాగ కార్యక్రమము ఒకటేమిటి, ఎన్ని కార్యక్రమాలు చేయాలో 21,116 రూపాయలు చెల్లించిన భక్తులందరినీ ఒక బ్యాచ్గా తయారు చేసి 11 రోజులు కొంతమందిని, 21 రోజులు కొంతమందిని, 108 రోజులు, ఇలా ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు గోత్రనామాలు నమోదు చేసుకుంటూ ఉన్నారో వారి పేరుతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్ల వాళ్ళు ఇచ్చే 21,116 రూపాయలు కడుతున్నారని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక యాగానికి అయ్యేటువంటి ఒక ఖర్చు దాదాపుగా సత్తుపల్లి నుంచి కన్యాకుమారి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఒక కార్యక్రమాలు, ఇక్కడ ట్రావెలింగ్, రూము, అకామిడేషన్స్, యాగానికి కావాల్సినటువంటి ఒక మెటీరియల్, పురోహితులు, ఇవన్నీ కూడా మీరు 21,000 రూపాయలు కట్టి ఒక క్షేత్రంలోనే హోమం చేయించుకోగలరేమో. అన్ని క్షేత్రాల్లో 5 సంవత్సరాల పాటు నేను ఎక్కడ కార్యక్రమం చేస్తే అక్కడ మీ పేరుతో అర్చనలు జరుగుతున్నాయి. దానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి నేను చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఈ మాదిరిగా నాతో పాటు జర్నీ చేస్తూ గత 25 సంవత్సరాలుగా ఎంతోమంది భక్తులు వాళ్ళకు ఉండబడేటువంటి ఒక కార్యక్రమాలన్నింటిలో కూడా సంకల్పాలు చెప్పుకొని ముందుకు వెళ్తూ ఈరోజు స్వర్ణ దేవాలయ నిర్మాణము, అదే మాదిరిగా బంగారపు శ్రీచక్ర నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమము ఇత్యాది వాటన్నిటిలో కూడా మరి ముందుకు వస్తున్నారంటే ఈ తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం అత్యంత శక్తివంతమైనటువంటిది. శత్రు సంహార సుబ్రహ్మణ్య, లక్ష్మీ సుబ్రహ్మణ్య, ఐశ్వర్య సుబ్రహ్మణ్య, ఆరోగ్య సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్యోహం 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 అని చెప్తూ స్వామివారిని హరోం హర, మురుగనికి వెట్రివేల్ మురుగనికి హరోం హర అంటూ ఈ సన్నిధానంలో నా పేరు కూడా అదే. మా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఒక జన్మనామము సుబ్రహ్మణ్య శాస్త్రి, దీక్షానామము ఒకటి ఉంటుంది అంతర్గతం, అది నేను బయటికి ప్రకటితం చేయకూడదు. అందువల్ల శ్రీ విద్యా సాంప్రదాయంలో ఉండబడేటువంటి ఒక దీక్షానామాన్ని అనుసరించి అనేక జన్మల పుణ్య ఫలితం చేత ఈ యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి పరదేవత నాకు ఇచ్చినటువంటి ఒక శక్తి, మీ అందరి సహకారం, గురుమండలాల యొక్క కృప. స్వర్ణదేవాలయం అనేటువంటిది తెలుగు ప్రాంతాలలో ఒక అత్యద్భుతమైనటువంటి, అందులో తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రతిష్టాత్మకంగా నేను సంకల్పం చేసే కార్యక్రమాలలో ఈ తిరుచెందూరు కార్యక్రమానికి ఈరోజు రావడానికి గల కారణం ఏంటంటే ప్రకృతి నమః, వికృతి నమః, విద్యాయ నమః, సర్వభూత హితప్రదాయే నమః. ఆ విభూతి అనేటువంటిది నామం ఐశ్వర్యప్రదం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆయన్ని ఆరాధిస్తే ఆయన స్వర్ణ రూపంలో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చేటువంటి ఒక రూపం ఏంటంటే బంగారం. ఆ ఇచ్చే విభూతి ఎంతోమంది కష్టాల్లో ఉన్నప్పుడు పూర్వకాలంలో స్వామిని నమ్ముకున్నటువంటి వాళ్ళు స్వామి దర్శనం చేసుకుంటే ఆ ఇచ్చినటువంటి ఒక విభూతే బంగారంగా మారింది. ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యం వచ్చింది. సంతాన సమస్యలు, వైవాహిక జీవిత సమస్యలు, అట్లనే వ్యాపారంలో స్తబ్దత, ముఖ్యంగా మీకు ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు ఆ వ్యాపారంలో
బాగా ఉన్నత స్థితిలోకి వెళ్తారు. సడన్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ వ్యాపారం అభివృద్ధిలో ఉండదు. అట్లాంటి టైంలో మీరు సుబ్రహ్మణ్య క్షేత్రంలో స్వామివారిని దర్శించి, దానికి పూర్వం నేను చెప్తున్నటువంటి ఒక అనుష్ఠానం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క త్రిశతి అర్చన, రుద్ర త్రిశతి అర్చన, రుద్రాభిషేకం, ఇట్లాంటివన్నీ కూడా సంకల్పాలు చేసి స్వామివారిని దర్శనం చేసుకొని, ఇక్కడ కార్యక్రమాలు పీఠం ద్వారా నిర్వహించేటువంటి కార్యక్రమాలలో మీరు గోత్రనామార్చనలో పాల్గొని మీరు కట్టే 21,116 రూపాయలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్ని జరుగుతున్నాయో ఒక్కొక్కరు అంటున్నారు, స్వామి ఈ గ్రూపులు ఉన్న తర్వాత మేము ఈ కార్యక్రమాలు చేశాము, మీరు ఒక చోటే ఒక క్షేత్రాన్ని గురించే కాదు అన్ని క్షేత్రాల్లో చేస్తూ ఉన్నారు, మీరు వెళ్తున్న వీడియోలు కూడా మేము చూస్తూ ఉన్నాము, మాకు చాలా సంతోషంగా ఉంది. భగవంతుడు వరం ఇవ్వడం అనేటువంటిది అదొక భాగం. మన కర్తవ్యంలో లోటు లేకుండా మనకు ఇక్కడ రాసిపెట్టి ఉండాలని పదే పదే చెప్తూ ఉంటాను. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతారేహ. ఎప్పుడు ఎక్కడ ఎవరి చేత ఏ ఏ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలి, ఏ గురువుల్ని సంప్రదించాలి, ఏం చెయ్యాలనేటువంటిది మన యోగ్యతను అనుసరించి ఉంటుంది. కాబట్టి ఇంత మహోత్తరమైనటువంటి ఒక మహాసంకల్పాలలో మీరు కూడా పాల్గొని మీకు ఉండబడేటువంటి ఒక సమస్యలు పరిష్కారం చేసుకొని మీరే స్వర్ణాలయానికి 1 కేజీ బంగారం ఇవ్వాలి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మహత్యం ఏంటంటే, ఆయన తిరుచెందూరు వస్తానని చెప్పి నమస్కారం చేసుకోండి. స్వామి నాకున్న కష్టాలు తీరాలి, నేను వస్తాను, స్వామిని దర్శనం చేసుకుంటానని చెప్పి తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తిలో మీకు ఏ క్షేత్రం సరిపోతుందో మీకు తెలియట్లేదు. అన్ని క్షేత్రాలు తిరగాలంటే వయసు అయిపోతుంది. ఇప్పుడు ఆ శక్తి ఎక్కడ మన జాతకాన్ని అనుసరించి ఏ క్షేత్రాన్ని దర్శించాలన్నా కూడా మీరు 21,116 రూపాయలు చెల్లిస్తే అన్ని క్షేత్రాల్లో యాగాలు జరుగుతున్నాయంటే మీరు ఎంత గొప్ప విషయం అండి. మహా అయితే ఒక ఊరికి ఒక కార్యక్రమానికి వెళ్తేనే బోల్డంత డబ్బులు అవుతాయి. వాళ్ళు ఇంత దూరం ప్రయాణం చేశాం, నాకు ఒళ్ళు అలసట కానివ్వండి, లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటిది నీరసంగా అలాంటిది ఏం లేదు. నిర్విరామంగా నేను ఓన్ డ్రైవ్ చేస్తూ, దేవతార్చన ఉంది, మొత్తం శ్రీచక్రం ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల సింగిల్గా నేను డ్రైవ్ చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది భక్తులు వాళ్ళ వాహనాలు వచ్చారు, కొంతమంది ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొనటానికి. కాబట్టి మీరు ఒక విషయాన్ని పూర్తిగా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఈ లోక కళ్యాణార్థం జరిగే ఈ కార్యక్రమాలు పదే పదే మనకి రాసిపెట్టి ఉండాలి అని ఎందుకు చెప్తున్నానంటే, సమయం గడుస్తూ ఉంది, ఇంకా విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. తిరుచెందూరులో అట్లనే జరిగే మిగతా కార్యక్రమాల్లో ఈరోజు ఈ వీడియో చూసిన దగ్గర నుంచి కూడా 21,116 రూపాయలని మీరు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములై యాగాలు జరగడానికి సహకరించండి. మీ కోరికలు, మీ మన సంకల్పాలు తప్పకుండా సిద్ధిస్తాయి. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. జయ జయ శంకర, హర హర శంకర, జై కామాక్షి.